అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ప్రశ్నాపత్రం మోడల్ ఏదైతే అది చూస్తున్నారో సెకండ్ సెమ్‌కి సంబంధించినది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఎన్నిస్తారు? 5 సెంటెన్స్ ఇస్తారు. 5 ఒకట్లు, 5 మార్కులు. ప్రస్తుతం మనం ఈ టాపిక్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, శాతవాహన యూనివర్సిటీ కానీ సేమ్ సిలబస్. కొద్దిగా మోడల్ పేపర్‌లో 5 మార్కులు ఉన్నది. ఇంకో దానికి 3 మార్కులు అలా ఉంటుందే తప్పించి పెద్ద మార్కులు ఏమి ఉండవు. గ్రామరు యాస్ వెల్ యాస్ లెసన్స్ అన్నీ కూడా సేమ్. అండ్ శాతవాహన యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లే లిస్ట్‌లన్నీ కూడా మీకు ఈ పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్‌గా గ్రామర్ కూడా వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానివ్వచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, డైరీ రైటింగ్ కావచ్చు, తర్వాత అఫీషియల్ లెటర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇక్కడ అన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ఈ యొక్క ప్లే లిస్ట్‌లో అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ మనకొచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 5 మార్కులైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌కి ఉన్నాయి. ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో మనకు ముందు ఎక్సర్‌సైజెస్ అనేసి కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. వాటి గురించి మనం అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేవి 3 ఉంటాయండి. ఒకటి పాజిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్‌లో ఏందంటే జస్ట్ పోలిక ఉంటుంది. అది కూడా ఈక్వల్ అన్నట్టుగా ఉంటుంది. ఎట్లాంటి ఇది ఉండదు. సపోజ్ టాల్ అనేది ఉంటుంది. అదే కంపారిటివ్ వచ్చేసరికి మనకి డిఫరెన్స్ తెలియాలిగా కంపారిటివ్. దీనికి ఏందంటే సింపుల్‌గా ఎల్ఎల్‌కి ఈఆర్ చేరుస్తారు. థాన్ అనేటటువంటిది ఒకటి స్పెషల్‌గా కనిపిస్తది. ఇక సూపర్లేటివ్ డిగ్రీ ఇది మూడోది, చివరిది. ఈ సూపర్లేటివ్‌లో టాలెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించగలిగినటువంటి విషయాలు ఏంటంటే సూపర్లేటివ్‌లో ఇక్కడ చివరుండే ఎస్‌టి ద్వారా అది సూపర్లేటివ్ అని గమనించొచ్చు. ఈఆర్ ఇది టాల్ అనేది ఒక్క సిలబులే కాబట్టి ఈఆర్ వచ్చింది. 3 సిలబుల్స్ గనక ఉంటే మోర్ అనేది ముందు అతికించబడుతుంది. మోర్ ఇండస్ట్రియస్ ఆ విధంగా అనమాట. కాబట్టి థాన్ గనక కనబడితే అది కంపారిటివ్ అని. మనకి ఎస్‌టి గాని లేకపోతే ఈఆర్, మోస్ట్‌ను టాలెస్ట్. ఓకే. ఇందాక చెప్పుకున్నాం గదా! ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ ఏదైతే సింగిల్ సిలబుల్ కాబట్టి టాలెస్ట్ పెట్టేసాం. మోర్ థాన్ 2 సిలబుల్స్ గనక ఉంటే అప్పుడు మోస్ట్ అనేదొస్తుంది. ఈ విధంగా ఎస్‌టి అని గనక కనబడితే ఇట్స్ ఎ సూపర్లేటివ్. అలా గాకుండా ఈఆర్ గాని, ఎంఓఆర్‌ఈ గాని కనబడితే అది కంపారిటివ్. అండ్ ఏం లేకుండా సింపుల్‌గా యాడ్జెక్టివ్ ఉన్నది ఉన్నట్టుగా గనక ఉన్నట్లయితే దట్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ చేసేసరికి మనకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకే. ఎగ్జామ్‌లో రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సే ఇచ్చాడు. కానీ ఇది దేనికంటే మన టెక్స్ట్ బుక్‌లో ఉంది అవగాహనకి. మన అవగాహన కోసం, నేర్చుకోవడం కోసం చూద్దాం. చూడండి, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డు యూ లైక్? అన్నాడు. చూడండి, అనేది ఎక్కడుంది చూడండి. ఇట్స్ ఇన్ సూపర్లేటివ్. లిటిల్, లెస్, లీస్ట్. లీస్ట్ అండి వాడు. లీస్ట్ అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ విధంగా పాజిటివ్ డిగ్రీ అయిన లిటిల్, కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ కంపేర్ అండ్ లెస్, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ లీస్ట్. కాబట్టి లీస్ట్ అనేది మనం రాస్తాం. మదర్ ఈజ్ ఎ డాష్ సింగర్ ధ్యాన. చూడండి, ధ్యాన్ అని ఉంది చూడండి. ధ్యాన్ అంటే కంపారిటివ్ డిగ్రీ అని అర్థమైపోతుంది. కంపారిటివ్ డిగ్రీకి ఉండాల్సింది ఏంది? ఈఆర్ వస్తుంది. గుడ్. గుడ్ అని రాయకూడదు. బెటర్, బెస్ట్ అనమాట. ఓకే. కొన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ ఉన్నట్టే ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో మనం చూసినప్పుడు ఈ విధంగా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మదర్ ఈజ్ ఎ బెటర్ సింగర్. బెస్ట్ సింగర్ ఎందుకు గల? పోలిక జరుగుతుంది ఇక్కడ. నాకన్నా కూడా మా అమ్మ బాగా పాడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడైతే చెప్పడం జరిగింది. రాహుల్ ఈజ్ ఎ డాష్ బాయ్. ఇక్కడ ధ్యాన్ ఉందా? లేదు. ఈఆర్ ఉందా? లేదు. మోర్ ఉందా? లేదు.
మోస్ట్ ఉందా? లేదు. ద అనేది ఉందా? లేదు. ఇట్స్ ఎ సింపుల్ పాజిటివ్ డిగ్రీ. కైండే రాస్తాం. దిస్ టాస్క్ ఈస్ దాన్ అంటే ఈఆర్ ఉండాలండి. అర్జెంట్ అనేది కొంచెం ఎక్కువ పదంలా కనబడుతుంది. అర్జెంటర్ అంటే బాగోలేదు కాబట్టి దిస్ టాస్క్ ఈజ్ మోర్ అర్జెంట్ అనేది మనం రాస్తే సరిపోతుంది. ఆర్ఈ గాని, మోర్ గాని, ఈఆర్ గాని, టాలర్ ఈఆర్ అట్లా అనమాట. మోర్ గాని ఉండాలి. దాన్ అనేది కనబడినప్పుడు ఈ యొక్క కంపారిటివ్ యాడ్జెక్టివ్‌కి ఈఆర్ అనేది ఉంటుంది. లేదా దాని ముందు మోర్ అనేది ప్లేస్ చేయబడి ఉండాలి. నెక్స్ట్ హీ థింక్స్ హిస్ కార్ ఈజ్ యాజ్ ఈ విధంగా యాజ్ గాని, సో యాజ్ గాని ఉంటే యాజ్ ఇట్ ఈజ్‌గా అంటే జస్ట్ పాజిటివ్ యాడ్జెక్టివ్ అనేది అక్కడ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. మరి కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఏంటంటే ఈఆర్ చేర్చడం ఫాస్టర్. మరి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఏంది? ఈఎస్టీ ఫాస్టెస్ట్. ఎస్టీ చేర్చడం ఫాస్టెస్ట్ అవుతుంది. కాబట్టి సోయాస్‌కి, యాజ్‌కి మధ్యలో, షోకి, యాజ్‌కి మధ్యలో మనకి పాజిటివ్ యాడ్జెక్టివ్ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ద మ్యాన్ వాస్ దాన్ ఉంది చూడండి. దాన్ ఉందంటే ఏంది? కంపారిటివ్. నోబుల్. జస్ట్ నోబుల్. ఇప్పుడు దాన్ ఉంది అంటే ఏముండాలి? ఈఆర్ అనేది ఉండాలి. నోబుల్. చివర్లో ఈ ఎట్లా అయినా కానీ ఉంది కాబట్టి సింపుల్‌గా మనం ఏం చేయాలి? ఒక ఆర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నోబులర్. సవిత ఈజ్ దా ఉంది చూడండి. దా ఉందంటే ఎస్టీ రావాలి. చైల్డిష్ అంటే దరిదాపుగా 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా తెలుస్తుంది? తెలుగులో రాయండి. చైల్డిష్. ఓకే. 2 సిలబల్స్. కాకపోతే ఏందంటే దీన్ని యాక్చువల్‌గా రెండే కానీ దీనికి కూడా ఏమవుతుంది దా ఉంది కదా! మోస్ట్ అనేది రావడం జరుగుతుంది. మోస్ట్ చైల్డిష్. కొన్నిటికి 2 అంతకన్నా ఎక్కువ ఉంటేనే జనరల్‌గా తీసుకుంటాం. కానీ కొన్నిటికి మాత్రం తీసేసుకుంటాం మోస్ట్ అనేది. నెక్స్ట్ హిస్ హౌస్ ఈస్ డాష్ ఫ్రమ్ ద కాలేజ్ హర్స్. ఉంది చూడండి. ఇక్కడ ఫార్‌కి ఏంటంటే ఫార్దర్, ఫార్దెస్ట్. ఉందంటే కంపారిటివ్ యాడ్జెక్టివ్‌కి ఏముండాలి? ఈఆర్ గాని, మోర్ గాని ఉండాలా. కాబట్టి ఫార్దర్. ఇట్ ఈస్ డాష్ టు స్టే సేఫ్ ఇన్ ద ఓపెన్ ఉంది చూడండి. వచ్చిందంటే ఏంటి? కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఉండాలి. కంపారిటివ్ యాడ్జెక్టివ్‌కి ఉండాల్సింది ఏంది? ఈఆర్. ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక ఆర్ చేస్తే సరిపోతుంది. ఆఫ్ ఆల్ ద బాక్సెస్ ఇన్ ద బ్యాంక్ ద బ్లాక్ స్టీల్ ఓన్ ఈజ్ ఇక్కడ ఉంది చూడండి. తర్వాత ఏదైనటువంటి యాడ్జెక్టివ్ వస్తుంది అంటే దట్ ఈస్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. హెవీయెస్ట్ ఎస్టీ ఉండాలి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌కి. ఈ విధంగా అండి ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. చాలా సింపుల్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ అనేవి చేద్దాం. మనం ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఎట్లా రాయొచ్చు? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మనం చేయాల్సిందేంది? అసలు ముందు ఇచ్చింది ఏ డిగ్రీ ఆఫ్ కంపారిజన్‌కి సంబంధించింది అనేది గమనించుకోవాలి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ ఉపయోగించి రాయమన్నారు. ఇప్పుడు ఇది కంపారిటివ్‌లో ఉందనే సంగతి తెలుస్తుంది. కొన్ని పాటించాల అనేది లేదు. ఇలా వచ్చినప్పుడు ఎవరెస్ట్ రూల్ అంటారు. ఎవరెస్ట్ రూల్ ప్రకారం ఏందంటే నో అదర్ ఇంకా ఏది కాదండి. ఏది ఉండదు అంత హైలో. అండ్ ఎనీ అదర్ ఎవరెస్ట్ రూల్ అంటారు. ఈ ఎవరెస్ట్ రూల్‌లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. ఏంటిది? నో అదర్ అనేది పాజిటివ్ డిగ్రీలో నో అదర్‌తో స్టార్ట్ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీలో చివరిలో ఎనీ అదర్ అని వస్తుంది. ఇక ఎవరెస్ట్ రూల్ అంటే ప్రపంచంలో దానంతెత్తు ఇంకేది ఉండదు. అందుకని ఈ రూల్‌కి అట్లాంటి నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. ఇప్పుడు ఏం రాయాలి? హైయెస్ట్ అంటే ఏంది? సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి
సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంతోనే స్టార్ట్ అవుతుంది సూపర్లేటివ్ డిగ్రీ కూడా. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్. హయ్యర్ అన్న హైయెస్ట్ ప్లేస్ చేస్తాం. ఉన్నది ఒకటే, ఇదొక్కటే తేడా. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం, కంపారిటివ్ డిగ్రీని యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. హయ్యర్ ప్లేస్లో హైయెస్ట్ పెట్టాం, అంతకన్నా ఏమైనా చేసామా? మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హయ్యర్ ప్లేస్లో హైయెస్ట్ పెట్టి రాసేసాం. ఇంకేమైనా మార్పులు చేసామా చూడండి. ఎట్లాంటి మార్పులు లేవు. ఇక పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఏం చేయాలి అంటే వెనక నుంచి వస్తుంది. నో అదర్ అనేది స్టార్టింగ్లో వస్తుంది. నో అదర్ మౌంటైన్ చివరిలో ఉంది చూడండి. నో అదర్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఈజ్ ఉందా వాక్యంలో? ఈజ్ తీసుకుంటాం. ఈజ్. సో లేదా యాజ్ హై యాజ్ ఎవరెస్ట్ లేదా మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచం ఏది దీనికి మించింది లేదు. కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ ఒకేలాగా స్టార్ట్ అవుతాయి. అందుకని కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్గా రాయడం అనేది చాలా చాలా సులభం. ఇక్కడ చూడండి, క్విక్కర్ దాన్. ఈఆర్ ఉందా, దాన్ ఉందా, కంపారిటివ్ అనేది అర్థమైపోయిందా? క్విక్కెస్ట్ ఎస్టీ ఉంది, అంటే సూపర్లేటివ్ రాయమంటున్నారా? కంపారిటివ్ టు సూపర్లేటివ్ చాలా సులభం. ఎందుకని చూడండి, సుమన్ ఈజ్ ద క్విక్కెస్ట్ ఇన్ ద గ్రూప్. అంతేనండి, అయిపోయింది. క్విక్కర్ బదులు క్విక్కెస్ట్ పెట్టామండి. క్విక్కెస్ట్ కాబట్టి దా ఉంది. ఓకే, దా క్విక్కెస్ట్ పెట్టాం క్విక్కర్ బదులు. దాని ఎనీ వన్ అనేది దేని లక్షణం? నో వన్ ఎనీ వన్ ఎవరెస్ట్, నో అదర్ ఎనీ అదర్ ఎవరెస్ట్. ఓకేనా, మనకు గుర్తుకు రావాల్సింది ఒకటే, నో అదర్ లేదా నో వన్ ఇచ్చేదాన్ని బట్టి. ఎనీ అదర్ ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరెస్ట్. ఎవరెస్ట్ రూల్ అంటారు దీన్ని. ఇప్పుడు ఏం రాయాలి? పాజిటివ్ డిగ్రీ రాయాలి. నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ వన్, నో లేదా నో వన్ ఇన్ ద గ్రూప్. నో వన్ అన్నాడు, ఎనీ వన్ అన్నాడు కాబట్టి నో వన్. ఓకే, నో వన్ ఇన్ ద గ్రూప్. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్. యాజ్ క్విక్ యాజ్ సుమన్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నో అదర్, ఎనీ అదర్ అండ్ ఎవరెస్ట్ అన్నమాట. నెక్స్ట్, పూణే ఈజ్ క్లోజర్ టు మై విలేజ్ దాన్ నాగపూర్ ఈజ్. ఇక్కడ మూడోది గమనించండి. ఇక్కడ క్లోజ్ అన్నాడు అంటే ఏంది? ఈఆర్ లేదు, చివరిలో ఆర్ లేదు, అలానే ఎస్టీ లేదు. అంటే ఏంది? దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీలోకి మార్చమని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఈఆర్ ఉంది, అంటే కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ చూడండి పూణే, ఇక్కడ నాగపూర్. ఈ విధంగా రెండింటిని పోలుస్తున్నప్పుడు కేవలం ఇందులో పాజిటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ టు పాజిటివ్ మాత్రమే కుదురుకోవాలి. అంతకు మించి అయితేనే సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే నాగ్పూర్ని ముందుకు తీసుకొస్తాం. నాగ్పూర్ ఈజ్, ఇక్కడ నాట్ ఉందా? ఈ సెంటెన్స్ లేదు కాబట్టి నాట్ పెడతాం. యాజ్ లేకపోతే సో. నాట్ యాజ్ క్లోజ్ టు మై విలేజ్ యాజ్. పూణేని చివరిలో పెడతాం. పూణే ఈజ్. నాగ్పూర్ ని ముందుకు తెచ్చాం, ఈజ్ పెట్టాం. నాట్ లేదు కాబట్టి ఇందులో నాట్ ఉంచాం. యాజ్ క్లోజ్ టు మై విలేజ్ యాజ్ పూణే ఈజ్ అనేది రాశాను. ఎందుకని? క్లోజ్ అనేది పాజిటివ్ డిగ్రీకి సంబంధించింది. పాజిటివ్ డిగ్రీ ఉంటే సో యాజో, యాజ్ యాజో రాస్తాం. యాజ్ క్లోజ్ టు మై విలేజ్ యాజ్. పూణే లాగా మా ఊరికి దగ్గరగా నాగ్పూర్ ఉండదు అనేది దీని అర్థం.
మదర్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టాల్ పాజిటివ్ డిగ్రీని సూచిస్తే మార్చమంటుంది కంపారిటివ్. ఎందుకని? ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పోలిక జరుగుతుంది, రెండే సాధ్యం, పాజిటివా కంపారిటివా. హర్ సిస్టర్ అంటే మదర్ సిస్టర్, ఇట్లా తీసుకొస్తాం. మదర్ సిస్టర్ ఈజ్ ఉంది, ఈజ్ రాస్తారు. నాట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం రాయాలి. మదర్ సిస్టర్ ఈజ్ టాలర్ దాన్. ఎవరికన్నా టాలరు? వాళ్ళ మదర్ కన్నా టాలర్. మదర్స్ సిస్టర్ ఈజ్ టాలర్ దాన్ మై మదర్. మా అమ్మగారి కన్నా కూడా వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా పొడుగ్గా ఉంటుంది అనేసి. దీని అర్థం మదర్ సిస్టర్ ఈజ్ టాలర్ దాన్ మదర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మోస్ట్ టాలెంటెడ్. చూడండి ఎస్టీ ఉంది అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మార్చమంటున్నారు. యాజ్ టాలెంటెడ్ యాజ్లు ఉన్నాయి అంటే ఏంటి అర్థం? ఇట్స్ అ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ నుండి సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ టు కంపారిటివ్ చాలా ఈజీ. ఎందుకని? అవి వేటితో స్టార్ట్ అయ్యాయో వాటితోనే స్టార్ట్ చేసేయచ్చు. పాజిటివ్ డిగ్రీ వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నో వన్, నో అదర్ అని ఉంటే మనకు వెంటనే నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్ రూల్ అనమాట. ఒకటే ఎవరెస్ట్ ఉంటుంది కాబట్టి అది. ఇప్పుడు మనం ఏంటి, మోస్ట్ టాలెంటెడ్ అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీగా తేల్చాలి. ప్రభాకర్ ఈజ్ ఉంది, ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఈ విధంగా రాసాం. ఇప్పుడు సరే ద మోస్ట్ టాలెంటెడ్ రాసాం. ఇప్పుడు పాజిటివ్ ఉంది, సూపర్లేటివ్ ఉంది. మరి కంపారిటివ్ కూడా రాసేద్దాం. ఎలా రాస్తాం? ప్రభాకర్ ఈజ్ మోర్ టాలెంటెడ్. చూడండి మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ అనమాట. మోర్ టాలెంటెడ్ ప్లేయర్ దాన్ ఎనీ వన్. మరి దాన్ రావాలి కదా కంపారిటివ్ అయితే. ఆర్ఈ ఉంది, ఇక్కడ చూడండి దాన్ ఉంది. దాన్ ఎనీ వన్ లేదా ఎనీ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. మనం ఏం చేసామంటే ముందు కొన్ని ఉదాహరణలు చూసుకొని జాగ్రత్తగా మనం ఏం చేసామంటే వాటి నుంచి నేర్చుకున్నాం. సింపుల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రూల్స్లో మొదటి 2 రూల్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకు వచ్చేసి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, దాని ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ నాట్ గ్రేట్ యాజ్ ఏ, నాట్ సో గ్రేట్ యాజ్ ఏ, ఇట్లా ఉంటుంది. రెండో దాంట్లో ఏంటంటే బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ, బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ బి. ఈ విధంగా ఉంటుంది. అంటే కంపారిటివ్ టు పాజిటివ్ టు కంపారిటివ్ మాత్రమే సాధ్యం. దీనికి మనం సులభంగా చెప్పుకున్నాం ఏమని? ఏకి ఏ, ఇటు ఉన్న బి ఇటు వస్తుంది, ఇటున్న ఏ చివరికి వెళ్తుంది. ఇక్కడ నాట్ లేకపోతే నాట్ పెట్టేస్తాం. అండ్ దానికి ఏదైతే ఉందో పాజిటివ్ ఉందనుకోండి యాజ్ మధ్యలో ఆ పాజిటివ్ డిగ్రీని పెట్టేస్తాం. చూడు అంతే. ఇటున్న ఏని ఇటు తీసుకొస్తా, ఇటు నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ లేకుండా చేస్తాం. తర్వాత ఎవరెస్ట్ రూల్ థర్డ్ ఏంటిది? ఇందులో ఏంటంటే నో వన్ పాజిటివ్ డిగ్రీ, లేకపోతే నో అదర్, ఎనీ అదర్ లేదా ఎనీ వన్ అండ్ ఎవరెస్ట్. ఇక అదే ఉంటుంది ప్రపంచంలో, అంతకుమించి ఇంకెవరు రారు అట్లా. ఇక ఫోర్త్ వచ్చేసి రిచ్ మ్యాన్స్ రూల్ అంటారు. అందులో సూపర్లేటివ్ డిగ్రీకి వన్ ఆఫ్ ద అని వస్తుంది. దీనికి మనం ఏంటంటే జనరల్గా దీనికి మనం రాయాల్సింది వెరీ ఫ్యూ అనేది పాజిటివ్గా ఏర్పడుతుంది. అండ్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ అనేసి కంపారిటివ్లో రావడం జరుగుతుంది. 5వది కూడా ఉంది. కంప్లీట్గా థర్డ్కి నాట్ వస్తే నాట్ ఎవరెస్ట్
అనేది థీము. ఓకే. అంటే అదే ఉత్తమం కాదు అని అంటారు. దానికి సమ్ అదర్ సమ్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనం గమనించాల్సినటువంటివి ఇవన్నమాట. కాబట్టి ఇదండి టోటల్‌గా. అండ్ మీకు ప్రతీది కూడా కాకతీయ యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌ని ఏబీసీ దగ్గర నుంచి చెప్పడం జరిగింది. అవి కూడా ఈ ప్లే లిస్ట్‌లో ఏవైతే మీరు గమనించారో ఆ ప్లే లిస్ట్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఇవ్వడం జరుగుతుంది. అవి వేరే క్లాస్‌లో అని అనుకోవద్దు. ఇంటర్మీడియేట్ అట్లా అనుకోవద్దు. క్లియర్ కట్‌గా ఏబీసీలు ఒకవేళ ఇది మీకు కొంచెం అర్థం కావడానికి కష్టంగా, నేర్చుకోవడం కష్టంగా ఉంటే ఇంకొన్ని ఎక్సర్‌సైజెస్ కావాలి అనుకున్న పక్షంలో మీకు అవి కూడా ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.